హాయ్ అందరికీ. దొండకాయ మసాలా కర్రీ అండి. దానికోసం ఇవన్నీ రెడీ చేసుకున్నాను. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఒక యాలక్కాయి, లవంగ మొగ్గలు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క అండి. ఇలా 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి. దొండకాయలనేమో ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా 4 ముక్కల్లాగా కట్ చేశాను. ముందుగా ఈ మసాలా కోసం వేయించుకోవాలండి. ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే లేదండి. ఇలా పల్లీలు వేయించుకొని అందులో నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఈ మసాలా అంతా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలాగా గిన్నెలో ఆయిల్ వేసుకుని దొండకాయ ముక్కలను మగ్గించుకోవాలండి. ముందు దొండకాయ ఫ్రై చేసుకుంటాం, పాలు పోసుకొని వండుకుంటాం. ఇలా మసాలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా దొండకాయలన్నీ ఇలా మగ్గించుకోవాలి. ముందర తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఈ దొండకాయ మసాలా కర్రీ కూడా చాలా రకాలుగా వండుతారు. ఇలా వండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయలన్నీ వేసుకుని మగ్గించుకోవాలి. ఈలోపు ఈ మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, అవి అల్లం, వెల్లుల్లి, చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇలా టమాటా కూడా కొంచెం చేత్తో నలిపేస్తే టమాటా త్వరగా మగ్గిపోద్దండి. తర్వాత అందులో పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి బాగా. ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. తర్వాత చూసుకుని వేసుకోవచ్చు తక్కువైతే. ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీలో పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూర చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. రైస్లోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. తర్వాత ఈ దొండకాయ కూడా మగ్గించుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక అదంతా ములిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. నిన్న ఇవాళ చాలా వర్షం పడుతుందండి, చల్లగా ఉంది. ఇలా ఉడుకుతుంది. మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా. మసాలా గ్రేవీ లాగా వేసాం కదా, అది అంటుకోకుండా మధ్యలో తిప్పుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.